కర్నూలు జిల్లా మద్దికేరు మండలంలో ఓ రైతుకు పొలంలో విలువైన వజ్రం లభించింది. హంప గ్రామంలో పొలం పనులు చేస్తుండగా పిఎం అగ్రహారం గ్రామానికి చెందిన రైతుకు ఈ వజ్రం దొరికింది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వజ్రం లభ్యమైంది. దీంతో వజ్రాల వ్యాపారస్తులు అతని ఇంటి ముందు వాలిపోయారు. గుత్తి, జొన్నగిరి, పెరవల్లికి చెందిన వ్యాపారులు వజ్రం కోసం రైతు ఇంట్లో వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారి 5 లక్షల రూపాయలతో పాటు 2 తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని దక్కించుకున్నాడు. అయితే బహిరంగ మార్కెట్లో ఈ వజ్రం విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. బహిరంగంగా వజ్రాల వ్యాపారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. సుమిత్ర, పత్తికొండ నియోజకవర్గంలో వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురవడంతో రైతులందరూ కూడా సేద్యం పనుల్లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా మద్దికేర మండలం అగ్రహారం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు హంప అనే గ్రామంలో అతనికి పొలం ఉంది. ఆ పొలానికి కాడెద్దులతో వెళ్లి నిన్న పొలం దున్నాడు. పొలం దున్నుతున్నటువంటి క్రమంలోనే ఒక వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని కూడా స్థానిక వ్యాపారుల దగ్గరకు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పెరవల్లికి చెందినటువంటి వ్యాపారులు ఆ వజ్రాన్ని వేలంపాటలో 5 లక్షల నగదు, 2 తులాల బంగారు కూడా కొనుగోలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ వజ్రాల వ్యాపారం అనేది జీరో వ్యాపారము. మామూలుగా సహజసిద్ధంగా దొరికేటువంటి ఏ వస్తువైనా కానీ ప్రభుత్వ ఖజానాకి చేరాలి. అయితే అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో యథేచ్ఛగా వజ్రాల జీరో దందా అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత ఏడాది కూడా కోట్ల విలువ చేసేటువంటి వజ్రాలు ఈ పత్తికొండ నియోజకవర్గంలో తొలకరించిన కురిసిన సమయంలో దొరికాయి. ఈ ఏడాది కూడా తొలకరించడంతో వజ్రాల వేట పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలోని జొన్నగిరి తదితర గ్రామాల్లో కూడా మొదలైంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ వజ్రాలను అన్వేషించేందుకు కూడా భారీ స్థాయిలో వచ్చి పొలాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ప్రజలు ఈ వజ్రాల కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కొంతమంది సుదూర ప్రాంతాలకు వచ్చేటువంటి వాళ్లకు వజ్రాలు దొరుకుతుంటే మరికొంతమందికి స్థానికంగా ఉన్నటువంటి రైతులకి ఈ యొక్క వజ్రాలు దొరుకుతున్నాయి. అంటే ఈ యొక్క వజ్రాల వ్యాపారులు ఇక్కడే పత్తికొండ నియోజకవర్గంలో గుర్తికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడే తిష్ట వేసి కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఎవరైతే వజ్రాలు దొరికింటాయో వాళ్ళను గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారుల దగ్గర చేసుకుని అక్కడ వజ్రాల వ్యాపారులు వేలం పాటల్లో కొనుగోలు చేస్తూ అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువున మోసం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా సంబంధిత అధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టడంతో యథేచ్ఛగా ఈ వజ్రాల వ్యాపారం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి నిలబడింది.